ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ స్థానిక సీక్వెల్ రిసార్ట్స్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తన్నీరు హరీష్ రావు, నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందరూ ఆలోచించాలని, బీఆర్ఎస్ ను గెలిపించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తెలంగాణ వాణి పార్లమెంట్ లో వినిపించాలంటే మన గెలుపు ముఖ్యమని తెలిపారు. ఖమ్మం ప్రజలు ఆలోచించాలని, కాంగ్రెస్ వాళ్ల స్వార్థ రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారని, జిల్లా ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేశారని తెలిపారు. ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ఉన్నారని ఆయన అన్నారు. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, మిత్రులు తాతా మధు గారికి, మన కేసీఆర్ గారి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో కాబోయే మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు, గౌరవనీయులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు మిత్రులు వడ్డిరాజు రవిచంద్ర గారికి, మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు పువ్వాడ అజయ్ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు వనమా గారు, మాజీ శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు గారు, తాటి వెంకటేశ్వర్లు గారు, మన జెడ్పీ చైర్మన్ సోదరుడు కమల్ రాజు గారు, మన మేయర్ గారు నీరజ గారు, మరి రమణ గారు, కృష్ణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీల ముఖ్య నాయకులైనటువంటి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాము. మా ఖమ్మం జర్నలిస్టులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మా జర్నలిస్టులు కూడా ఆలోచించాలి, ఏమైపోతుంది ఖమ్మం. నిజానికి 4.5 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం కనబడుతున్నాయంటే ముఠా రాజకీయాలు, తిట్లు, దేవుడి మీద ఓట్లు, ఇంకేమైనా ఉన్నాయా? ఇవాళ ఖమ్మంను గాలికి వదిలేసిండ్రు. వాళ్ళ కొమ్ములాటలతో వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్లు కావాలని ఢిల్లీ చుట్టూ, బెంగళూరు చుట్టూ చక్కర్లు కొడతా ఉన్నారు. ఖమ్మం ప్రజలు త్రాగునీరు రాక, ఖమ్మం జిల్లా రైతులు సాగునీరు రాక, నాణ్యమైన కరెంటు రాక ప్రజలంతా కష్టాలు పడతా ఉంటే వీళ్ళు మాత్రం టికెట్ల కోసం ఢిల్లీ చుట్టూ, బెంగళూరు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అభివృద్ధిని మర్చిండ్రు. ఈ జిల్లాను మరి పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి పనిలో ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా మనకి అందరు కూడా దిశానిర్దేశకులు హరీష్ రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మొత్తం కూడా పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం అంతా కూడా వచ్చింది. మండల లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం వచ్చింది. ఒక్క 4-5 మండలాలు చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చారు. మీరందరూ కూడా గత 25 సంవత్సరాల నుంచి ఇందులో ఎక్కువ భాగం నాతో పాటు పనిచేసిన వాళ్ళు, నాతో పాటు నడిచిన వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, మొన్న ఎన్నికల్లో మనం ఊహించలేదు, ఖచ్చితంగా కూడా మనం గెలుస్తాం అనుకున్నాం. ఎవరైతే ఇప్పుడు మన అభ్యర్థులు వేదిక మీద ఉన్నారో వాళ్ళ గురించి మీరు కూడా చాలా కష్టపడ్డారు. నాయకుడు కేసీఆర్ గారు కూడా గత 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా అన్ని విధాలు కూడా, ఒక పక్క సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి. ప్రజలు ఖచ్చితంగా కూడా మరోసారి మనల్ని గెలిపిస్తారని మనం అందరం కూడా ఆశపడ్డాం. కానీ మనం అనుకున్న దానికి భిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి. నేను ఇప్పటికీ గత 30 రోజుల సంది ఇక్కడే కంటిన్యూగా ఉన్నాను. ఇప్పటికి దగ్గర 27 మండలాల వరకు మీటింగులు కూడా అయిపోయినాయి. ఇంకా 1-2 మండలాలు చెప్తే మిగతా మీటింగ్లు అన్నీ కూడా అయిపోయినాయి. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటి, మాకంటే వేదిక మీద ఉన్నటువంటి మాకంటే కూడా ఎందుకు మనం ఓడిపోయినాం, మన బూత్లో, మన వార్డులో, మన ఇంటి పక్కన, మన గ్రామంలో ఏం జరిగిందని ఎస్ఎస్ చేసే కెపాసిటీ మీకు ఉంది. ఎందుకు ఈ యొక్క ఓటమి జరిగిందనేది పార్టీ
మరి ముఖ్య నాయకుల సమావేశానికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఉద్యమ రథసాధులు మా అన్న మరియు మన ఈనాటి మన అభ్యర్థి మరి మన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ తరఫున మన పార్టీ గళాన్ని అలాగే తెలంగాణ గళాన్ని వినిపించి మళ్ళొకసారి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు నామినేషన్ వేసిన నామా నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న మరి వద్దిరాజు రవిచంద్ర గారు ఎంపీ గారు, మాజీ శాసనసభ్యులు మరియు మాజీ శాసన మండలి సభ్యులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులు, ఇచ్చేసిన మా సోదరి మండలికి, మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికలు మన తెలంగాణకు సంబంధించినంత మటుకు మాత్రం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన పార్టీకి చాలా ముఖ్యమైన ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణకి శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేయడం కోసం అని చెప్పి ఈ బీఆర్ఎస్ అభ్యర్థులందరూ అత్యధిక స్థానాల్లో గెలవడం కోసం, గెలిచి మళ్ళీ తెలంగాణ పక్షం వహించడం కోసం ఇవాళ మనందరం కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో కొంత ప్రతికూల వాతావరణాన్ని చూసిన తర్వాత ప్రజలు కొంత మోసపోయి ఇప్పుడు మోసపడుతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే మనం అటు టీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షణ ఉన్నది కేసీఆర్ గారు మాత్రమే తప్పితే వేరే ఎవరు లేరు. తెలంగాణ సమాజానికి ఏ కష్టం వచ్చినా కూడా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ 10 సంవత్సరాల పరిపాలనలో కానీ 4 నెలల్లోనే ఇన్ని సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇచ్చిన హామీలు పక్క నెరవేరకపోగా మనం చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా అటకెక్కింది. ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని కావాలని ఆపారు, కొన్నిటిని వాళ్ళు నిర్వహించలేదు.